ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు రాజీవ్ గాంధీ అని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు చేసిన సేవలు మరవలేవని ఈ సందర్భంగా వారు అన్నారు. దేశంలో మొట్టమొదటి ఐటీ విప్లవం తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కద్రి రాజరెడ్డి, సీతారాములు గౌడ్, గుండారం శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ప్రధాని భారతదేశ ముద్దుబిడ్డ రాజీవ్ గాంధీ గారి జయంతిని అత్యంత ఘనంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ చాలా సంబరంగా ఈ ఘనంగా జయంతి నిర్వహిస్తున్నాం. నిజంగా ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ అంటేనే ఒక త్యాగమైన ఫ్యామిలీ. తల్లిగారు కూడా దేశం కొరకు విద్రోహం మరణించడము, అలాగే మీరు కూడా అతి చిన్న వయసులోనే ఈరోజు మనం ఇవన్నీ చూస్తున్నాం. ఈ టెలికాం రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే వారి యొక్క దూరదృష్టితోనే ఈరోజు మనము ఎంతో ముందుకెళ్ళి ప్రపంచంలో ఒక నంబర్ 1 స్థాయికి ఎదిగేదానికి వారు చేసిన కృషి ఫలితమే, వారు చేసిన పరిపాలన భాగంలోనే ఇవన్నీ సాధ్యమైంది. కావున వారిని భారతీయులు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఏ స్వార్థం లేక దేశానికే తమ జీవితాలను అర్పించినటువంటి ఫ్యామిలీ. అందులో రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే తన ప్రాణాలు కోల్పోయి వారి జయంతి జరుపుకొని వారి స్మరించుకున్నందుకు చాలా మా అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వారి ఆశయాలను ఇలాగే కొనసాగించి ఈ ప్రజాపాలన వారి ఆశయ సిద్ధిని మెరుగుపరిచేలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుందని, ప్రతి ఒక్కరికి వారు ఏదైతే కలలు కన్నారో ఆ సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జయంతిని మాసాయిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున ఘనంగా జరుపుకున్నాను. జై రాజీవ్ గాంధీ. మాసాయిపేట మండల కేంద్రంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షుల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాలంటే ప్రాణత్యాగాలకైనా అనుకోవచ్చు, పదవుల త్యాగానికైనా అనుకోవచ్చు. ఆ రెండింటికి కూడా పెట్టింది పేరు ఏంటంటే గాంధీజీ కుటుంబమే. ఎందుకంటే చూసినాం మనం, భారతదేశం ముద్దుబిడ్డ. అంతకుముందు వాళ్ళ అమ్మగారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు తీవ్రవాద చేతిలో బలైపోవడం, భారతదేశం కోల్పోయి పెద్ద రాజకీయ నాయకులు మనం కోల్పోవడం నిజంగా మన దురదృష్టం అనుకోవచ్చు. రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు ఈరోజు భారతదేశంలో ఇప్పటికీ కూడా మన టెక్నాలజీలో ఫోనే అనుకోండి, కంప్యూటర్ అనుకోండి, ఇలా సాఫ్ట్వేర్ ప్రపంచానికి స్టార్ట్ చెప్పిన బయటకు తీసిన నైపుణ్యాన్ని బయట తీసిన ఘనత పెద్ద రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది. కాబట్టి ఆయన చేసిన సేవలను మనం సదా స్మరించుకుంటూ ఏదైతే ఆయన ఆశయాలు